మన జీవితాన్ని ఓసారి చూసుకుంటే చాలా వరకు రెండే విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవేంటంటే సంతోషాన్ని వెతుక్కోవడం, బాధ నుంచి ఎలాగైనా తప్పించుకోవడం. మనం రోజూ పడే కష్టమంతా దీనికోసమే కదా, కాని మనం వెళ్తున్న దారి సరైనదేనా? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే భాగవత పురాణంలో ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన, మనల్ని ఆలోచింపజేసే సమాధానమిచ్చాడు. దాన్ని ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ప్రతి పని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చివరికి మన సంబంధాలు కూడా, వీటన్నిటి వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటి? ఆనందాన్ని పెంచుకోవాలి, బాధను తగ్గించుకోవాలి, అంతే. కానీ మనం వేస్తున్న ఈ అడుగులు మనల్ని నిజంగా గమ్యానికి తీసుకెళ్తున్నాయా, లేక కేవలం ఒకే చోట గిరగిర తిప్పుతున్నాయా? ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణం మొదలవుతుంది. ఇక్కడే ప్రహ్లాదుడు మనందరి ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేసే ఒక మాట చెబుతాడు. ఈ శ్లోకముంది చూశారూ, అదే ఆయన చెప్పిన బోధన మొత్తానికి గుండెకాయలాంటిది. మనం జీవితం గురించి బలంగా నమ్మే ప్రతిదాన్ని ఇది ప్రశ్నిస్తుంది. ప్రహ్లాదుడు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఐంద్రియకం సుఖం గురించి. అంటే పెద్ద కష్టమైన పదం ఏమీ కాదండి. సింపుల్గా చెప్పాలంటే మన 5 ఇంద్రియాల ద్వారా మనం పొందే ఆనందమనమాట. రుచికరమైన భోజనం చేయడం, మంచి సంగీతం వినడం, అందమైన ప్రదేశాలను చూడటం, ఇలాంటివి. ఇది బాగుంటుంది, కాదన్లేం. కాని ఇది పూర్తిగా తాత్కాలికం, బయటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు మన బుర్ర తిరిగిపోయే విషయం బయటపడుతుంది. ప్రహ్లాదుడేమంటున్నాడంటే, మనం వద్దన్నా కష్టం ఎలా అయితే మనల్ని వెతుక్కుంటూ వస్తుందో, సరిగ్గా అలాగే మనకు రాసిపెట్టి ఉన్న సుఖం కూడా మనం దానికోసం ప్రత్యేకంగా కష్టపడకపోయినా సరే దానంతట అదే వస్తుంది. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ? మన జీవితాలో అచ్చం ఈ స్లైడ్లో ఉన్న చక్రంలాగే ఉంటాయి. ఒకవైపు సంతోషమనే పండుకోసం పరుగులు తీస్తాం, మరోవైపు బాధ అనే ముళ్లకంపనుంచి తప్పించుకోవాలని చూస్తాం. జీవితాంతం ఇదే పరుగు. కాని ఈ పరుగుకు అసలు అంతమెక్కడా? ఇది ఒక అంతులేని చక్రబంధంలా మారిపోయింది. సో అసలు పాయింటేంటంటే, సంతోషం కోసం వెంపర్లాడటం, బాధ నుంచి పారిపోవడం, ఈ 2 ప్రయత్నాలు ప్రహ్లాదుడి దృష్టిలో చివరికి పూర్తిగా వృధా. అంటే మనం జీవితాంతం చేసే పనికి అర్థమే లేదని చెప్పడమిది. మన నమ్మకాల పునాదులనే కదిలించే మాటేది. సరే, ప్రయత్నిస్తే సుఖాన్ని పెంచుకోలేమా అని మనకనిపించొచ్చు. ఈ ప్రశ్నకు స్వామి వివేకానంద మాటలు అద్భుతమైన సమాధానమిస్తాయి. బాగా ఆకలితో ఉన్న కుక్క తిన్నంత ఆనందంగా ఏ మనిషి తినలేడట. ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా మనసులో 1000 ఆలోచనలుంటాయి. అంటే మన ఇంద్రియ సుఖానికి సహజంగానే ఒక పరిమితి ఉందన్నమాట. ఈ వృధా ప్రయాసలో మనం కోల్పోయేది చాలా పెద్దది. మనకొచ్చే సుఖం ఏమీ పెరగదు, కాని మన అమూల్యమైన ఆయుష్ మాత్రం నీళ్లలా కరిగిపోతుంది. ప్రహ్లాదుడు చెప్పేది ఇదే. ఈ పరుగులో మనకు మిగిలేది ఏమీ లేదు, కేవలం మన ఆయుర్దాయం వృధావడం తప్ప. మనం ఎంత కష్టపడ్డా ఈ సీతాకోకచిలుకల్లాంటి తాత్కాలిక సుఖాల వెంట పరుగెత్తితే నిజమైన, శాశ్వతమైన సంతృప్తి, అంటే కళ్యాణం అని పిలుచుకునే ఆ స్థితి మనకు ఎప్పటికీ దొరకదు. అంతిమంగా మనకు మిగిలేది అలసటే. సరే, ఇదంతా వృధా అయితే మరి మన ప్రయత్నానికి అర్థమేంటి? మన శక్తిని, మన సమయాన్ని ఎక్కడ పెట్టాలి? సహజంగానే మనలో ఈ ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి ప్రహ్లాదుడు చాలా స్పష్టంగా ఒకే ఒక్క సమాధానం చెప్తాడు. ఈ జీవితమనే చిట్టడవి నుంచి బయటపడటానికి మనం మానవ ప్రయత్నానికి ఉండాల్సిన ఏకైక, అత్యంత అర్థవంతమైన గమ్యం ముకుంద చరణాంబుజం మాత్రమే అని ఆయన మార్గం చూపిస్తాడు. ముకుంద చరణాంబుజం వినడానికి కొంచెం పెద్ద పదంగా అనిపించొచ్చు, కాని దీని అర్థం చాలా సింపుల్. భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించడం. అంటే మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి లోపలికి, దైవం వైపు మళ్లించి ఆ శాశ్వతమైన ఆనందాన్ని వెతకడం. అదే అసలైన ఆధ్యాత్మిక సాధన. సో ప్రహ్లాదుడు మనకిచ్చే యాక్షన్ ప్లాన్ ఇదిగోండి. మొదటిది, ఇంద్రియ సుఖం కోసం వెంపర్లాడటం ఆపాలి. రెండవది, దుఃఖాన్ని చూసి భయపడి పారిపోవటం మానాలి. ఇక మూడవది, ఈ 2 చోట్ల ఆదా అయిన మన శక్తిని, సమయాన్ని పూర్తిగా దైవాన్ని చేరే మార్గం వైపు మళ్లించాలి. ఇది ఈ రోజుల్లో మనందరికీ తెలిసిన విషయమే. మనం ఆస్తులు పెంచుకున్న కొద్దీ మన సంతోషం పెరుగుతుంది, నిజమే. కాని అదే సమయంలో దాన్ని కాపాడుకోవాలనే ఆందోళన,
పోగొట్టుకుంటామనే భయం, ఇలా దుఃఖం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. చివరికి లెక్క చూసుకుంటే నికరంగా మనకు మిగిలే ఆనందం చాలా తక్కువే. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రహ్లాదుడు చెప్పాడు కదా అని ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోమని కాదు దీని అర్థం. ఆయన చెప్పేది మన ప్రయత్నమనే నదిని రాళ్లవైపు కాకుండా ఒక అందమైన పూల తోటవైపు మళ్లించమని. ఇది ప్రయత్నాన్ని వదిలేయడం కాదు, ప్రయత్నానికి సరైన శాశ్వతమైన గమ్యాన్ని చూపించడం. అంతిమంగా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గ్రహించాల్సిన కీలకమైన పాఠం ఒక్కటే. మన దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి మన డబ్బు, మన ఆస్తులు కాదు, మన ప్రయత్నం, మన సమయం, మన శక్తి. ఈ రెండింటినీ ఏ దారిలో పెడతామనేదే మన జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. చివరిగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది. మనం రోజూ పడుతున్న ఈ కష్టం, మన ప్రయత్నాలన్నీ శాశ్వతమైన ఆనందమనే చెట్టును పెంచుతున్నాయా, లేక అలలతో కొట్టుకుపోయే ఇసుకగూళ్లను కడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే ఉంది.